మధ్య పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తగ్గలేదు. కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు చేయడం, అందుకు ప్రతిగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను పెంచాయి. అయితే లెబనాన్ అంశంపై తేల్చేంత వరకు కూడా తాము చర్చలకు వెళ్లబోమని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా అధికారికంగా ప్రకటించింది. మరోవైపు లెబనాన్ కు కాల్పుల విరమణ వర్తించబోదని చెబుతూ ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులను ఖండిస్తున్న ఇరాన్ లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము చర్చలకు వస్తామని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాతో అగ్రిమెంట్ ను వదులుకోవాలా లేదా సంయమనం పాటించాలా అనే దానిపై ఇరాన్ సందిగ్ధంలో ఉంది. ఇజ్రాయెల్ వైఖరిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది ఇరాన్. దీంతో ఇస్లామాబాద్ లో జరగాల్సిన చర్చలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు పాకిస్తాన్ ఏర్పాట్లు చేసింది. రెండు దేశాల ప్రతినిధులను వేరువేరు చోట్ల కూర్చోబెట్టి చర్చలు జరపాలని భావించింది. ఈ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ లో హై అలర్ట్ నెలకొంది. ప్రభుత్వ భవనాలు, కీలక రహదారి మార్గాల వద్ద భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. రాజధానిలోని రెడ్ జోన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అక్కడ పరిమిత సంఖ్యలోనే జనసంచారం కనిపిస్తోంది. రెడ్ జోన్ లో పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. ఇస్లామాబాద్ లో ఉన్న పార్లమెంట్, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, లగ్జరీ హోటళ్లు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా పిలుస్తారు. శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్ లో సెలవు ప్రకటించారు. దుకాణ సముదాయాలు కూడా మూతపడ్డాయి. తమ మధ్యవర్తిత్వంతోనే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని పాకిస్తాన్ చెప్పింది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం అమెరికా తరపున చర్చల్లో పాల్గొననుంది. ఈ బృందం ఇస్లామాబాద్ కు చేరుకుంది. మరోవైపు ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ పాకిస్తాన్ బయలుదేరారంటూ కూడా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. ఆ ఇద్దరూ టెహరాన్లోనే ఉన్నారని తెలిపింది.